సార్ ప్రతిసారి మనం చూసుకున్నట్టయితే అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. బట్ దానికి సంబంధించి విజయవాడలో ఎప్పుడు దాని గురించి గొడవలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరికాళ్ళు బతుకుతున్నారు. బట్ ప్రతిసారి ఎలక్షన్ వచ్చింది అనగానే ఆ ఇష్యూని తీసుకొనొచ్చి జనాల్లో ఒక సెంటిమెంట్ రగిల్చాలి. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మీరు చెప్తున్న రంగా గారి అబ్బాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రంగాని ఎవరైతే చంపారు అని జనాలు అనుకుంటున్న దేవినేని నెహ్రూ గారి అబ్బాయి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు దేవినేని అవినాష్. అంటే అప్పుడు తెలియదా సార్ వీళ్ళకి? అది మనం ఆలోచించడానికి ఏమి లేదు. అప్పట్లో కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉండేవి, ట్రేడ్ యూనియన్లు బలంగా ఉండేవి. అక్కడ 2 ట్రేడ్ యూనియన్ల మధ్య జరిగినటువంటి సంఘర్షణ. ఆ సంఘర్షణలో ట్రేడ్ యూనియన్లు ఏ కులాలైనా ఉంటాయి. అప్పుడు ఆ రోజుల్లో ఈ స్టూడెంట్ యూనియన్లు కానీ ఇవన్నీ ఉండి 2 యూనియన్ల మధ్య జరిగిన సంఘర్షణ. ఈ యూనియన్లు ఏంటంటే కొన్ని యూనియన్లు కొన్ని రాజకీయ పార్టీలకి కాపు కాస్తాయి, కొన్ని యూనియన్లు కొన్ని రాజకీయ పార్టీలకు కాపు కాస్తాయి. ఈ పరంపర ఏంటంటే ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్నటువంటి సలసాని వెంకటరత్నం నుంచి స్టార్ట్ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ అయిన సంఘర్షణ కాంగ్రెస్ పార్టీకి చుట్టుకున్నది. ఈ 2 వర్గాల మీద సంఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిరీస్ కంపెనీ, దీంట్లో సిరీస్ కంపెనీ రాజుగారు అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. సిరీస్ ఇండియా లిమిటెడ్. ఎవడికి చెప్తాడు ఈ కాకమ్మ కబుర్లో? అందువల్ల ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉన్నది, ఇంకోవైపు కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. అప్పటికప్పుడికే ఎన్టీ రామారావు కొత్తగా పాంతీ పార్టీ స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి రంగంలోకి ఉన్నది. ఆ తెలుగుదేశం పార్టీ రంగంలోకి వచ్చినప్పుడు కమ్యూనిస్టు పార్టీలో ఒక భాగమైనటువంటి 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టి 1967లో 2 వర్గాలకు ఇడిపోయింది. ఒకటి సిపిఎంగా, సిపిఎంగా ఇడిపోవటం జరిగింది. ఇడిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో 1982-83 దశకంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో 2వ భాగమైన సిపిఎంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఏం చేశారంటే ఆడ కూడా ఏంటంటే కుల సంఘర్షణ ఉండేది. సిపిఐలో మొత్తం రెడ్లు పెత్తనం ఉండేది, సిపిఎంలో కమ్మోళ్ళ పెత్తనం అధికంగా ఉండేది. అందువల్ల ఏంటంటే సిపిఎం ఏం చేసిందంటే సిపిఎంలో ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టడం జరిగిందో అప్పుడు సిపిఎంలో ఉన్నటువంటి చాలామంది కమ్యూనిస్టులు ఎన్టీ రామారావు దగ్గరకు పోయి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన ఏమన్నాడంటే నక్సలైట్లు కూడా దేశభక్తులే అన్నాడు. అందుచేత చాలామంది నక్సలిజంలో ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి డాక్టర్లు, చదువుకున్నటువంటి లాయర్లు, అప్పుడప్పుడే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి ఉన్నత విద్యార్థులందరూ ఎన్టీ రామారావు వైపు పోలరైజేషన్ అవడం వల్ల తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ₹2 కిలో బియ్యంతో తర్వాత శాశ్వత అప్పుడు దాకా తాటాకు గుడిసెలు ఉన్నటువంటి ప్రాంతంలో గృహ నిర్మాణం పెట్టాడు, శాశ్వత గృహ నిర్మాణ స్కీము. తర్వాత జనతా వస్త్రాలు ఒక స్కీమ్ పెట్టిండు. ఆ తర్వాత పెద్ద ఆయన 50%కి హార్స్ పవర్ విద్యుత్ పెట్టాడు. తర్వాత ₹2 కిలో బియ్యం పథకం పెట్టాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఎన్టీ రామారావు సంక్షేమ ఫలాల సారథి వారధైనటువంటి మన ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాల దృష్ట్యా పేద ప్రజలందరూ పోలరైజేషన్ అయ్యి ఆయన వస్తే అప్పుడు ఏం చేశారంటే ఆ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు రంగా గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. రంగా గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంఘటన, అతను నిరాహార దీక్షలు కూర్చొని ఉంటే అసలు అప్పటిదాకా బాంబుల సంస్కృతి లేనే లేదు విజయవాడలో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ బాంబులు? ఎవరు సప్లై చేశారు? బాంబుల సంస్కృతి ఎక్కడిది? రాయలసీమది. అంటే మొట్టమొదటిసారిగా విజయవాడలో బాంబులు వేలిని అంటే అర్థమైంది, దీని వెనక మాస్టర్ బ్రెయిన్, మాస్టర్ ప్లాను ఎవడో ఉన్నాడని అర్థమవుతుందిగా. దాన్ని నిగ్గిదేల్చాల్సింది వాళ్ళు ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ నిగ్గిదేల్చాలా, ఏజెన్సీ సంస్థ. నువ్వు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతుండవు? నువ్వేమన్నా కాపు ప్రతినిధివా? నువ్వే కమ్మోడివే కదా, నువ్వేం కాపు కుల ప్రతినిధివి కాదు కదా.
ఇప్పుడు పెద్దోళ్ళు ఉండరు కాపు ప్రతినిధులు. దాసర్ రాము గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తుంటాడు, బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఉంటాడు. ముద్రగడ పద్మనాభం ఉండో, హర్రామ జోగి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నువ్వు కాపు సంఘానికి ప్రతినిధివేం కాదుగా. దేనికి మాట్లాడుతున్నావు నువ్వు? కాపులకే నీకేమన్నా రాసిచ్చిర్రా, నువ్వు మాట్లాడవయ్యా అనే నిరభ్యంతర పత్రం ఏమన్నా నువ్వు మాట్లాడితే ఏదన్నా ఉంటే కమ్మోళ్ళది మాట్లాడు. ఇప్పటికే మొత్తం పొరుగు బాగొట్టుకున్నావు. అందువల్ల ఏంటంటే నేను అంటున్నది అంటే ఈ రాజకీయం అనేది ఎప్పటి నుంచో కులాల వైషమ్యాలు, వర్గ వైషమ్యాలు ఈరోజు తన్నుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరు రాధాకృష్ణ గారు. అందరు మంచిగా చదువుకుంటున్నారు, ఈ విదేశాల వైపు, ఉద్యోగాల వైపు, సామరస్యం వైపు, అన్ని కులాల్లో ఈరోజు పిల్ల జిక్కితే సాలరా నాయన, ఆడపిల్లలు జిక్కక పిల్ల జిక్కితే సాలరా నాయన, ఏ కులమైనా పర్వాలేదని అన్ని కులాల వాళ్ళు చేసుకుంటారు. అందులో ఒకప్పుడు మా తాత వాళ్ళ కాలంలో చెప్తుండారు, అమ్మాయి చిక్కాలంటే 7 జతలు చెప్పులు అరిగిపోతే కానీ అమ్మాయి చిక్కేది లేదంట. అప్పట్లో దాన్ని ఏమంటారంటే ఓలి అనేవాళ్ళు అనమాట. ఆడపిల్లకి ఇచ్చే కట్నాన్ని ఆ రోజుల్లో ఓలి అనేవాళ్ళు. ఓలి తక్కువని గుడ్డిదాన్ని చేసుకుంటే కొండలన్నీ పగల కొట్టిందంట సామెత ఉండేది. అంటే అప్పట్లో ఆడపిల్లలకి ఎదురు కట్నంగా ఇచ్చేదాన్ని ఓలి అనేవాళ్ళు. ఏంటంటే అప్పుడు ఓలి ఇచ్చేయడానికి కూడా డబ్బులు లేకపోతే తక్కువ ఉన్నాయని చెప్పి గుడ్డమ్మాయిని చేసుకుంటే ఇంట్లో అప్పుడు ఈ సిల్వర్ స్టీల్ అవి లేవు కదా, కింద పడిన మట్టి కొండలు ఉండే కదా. అప్పుడు పెద్ద పెద్ద బాణలు ఉండే, కింద దిగుడు బాయిల్లో మెట్లు బాయిల్లో పెట్టి పెద్ద పెద్ద బాణలతో నీళ్లు తెచ్చేవాళ్ళు అనమాట. ఆ కుండలతోనే, మట్టి కుండలతోనే వాడుకునేవాళ్ళు, మట్టి కుండల్లోనే అన్నం వండుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మా తాతయ్య చెప్తుంటే నేను వినేవాడిని, అది ఓలు తక్కువ అని గుడ్డిదాన్ని చేసుకుంటే కొండలన్నీ పగలు కొట్టిందని. అట్లాగే ఈరోజు ఆడపిల్లలకి ఎదురు కట్టాలు ఇచ్చి ఆడపిల్లల్ని ఇళ్ళకి తీసుకోవాల్సి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అవనిలో సగం ఉన్నటువంటి జనాభాలో, అవని అంటే ఈ భూమండలం మీద సగం ఉన్నటువంటి ఆడోళ్ళు ఈరోజు వాళ్ళు కూడా ఏంటంటే వంటింటికి పరిమితం కాల. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద అడవి నుంచి మొదలు పెట్టుకొని అంతరిక్షం దాకా, అడవి నుంచి మొదలు పెట్టుకొని అంతరిక్షం దాకా అన్నిట్లో మాకు సగభాగం కావాలంటారు. సైన్యంలో మాకు సగభాగం కావాలంటున్నారు. ఓకేనా? తర్వాత ఉద్యోగాల్లో మా సగం మాకు కావాలంటున్నారు. అదేవిధంగా రాజకీయ రంగంలో మా సగం మాకు కావాలంటున్నారు. ఈరోజు భారతదేశ ఆర్థిక మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము గారు. ఈరోజు తెలంగాణ గవర్నర్ ఎవరు? డాక్టర్ గారు తమిళ్ సాయి గారు. అంటే చూడండి, అన్ని రంగాల్లో ఆడవాళ్ళు అబలలు కాదు, మేము అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేయగలము, మీరేనేంద్ర పుడింగ్లో మాకు కూడా తెలుసు అని చెప్పి ఇవాళ కంప్యూటర్ నోడ్ ఇచ్చినాము. ఎవరు? మ్యాథమెటిక్స్లో శకుంతలాదేవి. తర్వాత పరుగులు రాని ఎవరు? ఉషారాణి, పిటి ఉష. ఇవాళ మన తెలుగు అమ్మాయి ఇవాళ టెన్నిస్ రంగంలో కానీ బ్యాడ్మింటన్ మన సింధు. తర్వాత మనకి చెస్ రంగంలో తీసుకోండి కోనేరు హంపి. ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. స్వతంత్రోద్యమంలో పాల్గొన్న దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఆమె స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదా? తర్వాత మన రామాయణ ఇతిహాసాన్ని తెలుగులోకి అనువదించినటువంటి తొలి తెలుగు కవయిత్రి ఎవరు? మొల్ల. కడప జిల్లాలోనే పుట్టింది కవయిత్రి మొల్ల, బద్దివేలు దగ్గర. అర్థమైందా? తర్వాత తాళపాక తిమ్మక్క, వెంకటేశ్వర స్వామి భక్తి గేయాలు రాసినటువంటి అన్నమాయాచార్య సంకీర్తనాలు ఒల్లివేసిన తాళపాటి తిమ్మక్క. ఇట్లా మనం చూసుకుంటూ చూడండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ధీరత్వానికి చూసుకున్నాం అనుకో, రాటు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి ఝాన్సీకా రాణి లక్ష్మీబాయి. అర్థమవుతుందా నేను చెప్పేదా? మన తెలుగు యువరాణి, కాకతీయ సామ్రాజ్యానికి మొకటం లేనటువంటి మహారాణి మన రుద్రమదేవి. ధీరత్వంలో చూసుకున్నా, వీరత్వంలో చూసుకున్నా, పరిపాలనలో చూసుకున్నా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చూసుకున్నా, మ్యాథమెటిక్స్ రంగంలో చూసుకున్నా, ఏ రంగం అందుగలడు ఇందులేడు సందేహములదు ఎందెందు ఎతికినా అందేగలడని చెప్తాడు ప్రహ్లాదుడు. ఎక్కడరా మీ స్వామి ఎక్కడుండో నాకు చూపిరా అంటాడు వాళ్ళ హిరణ్యకశిపుడు. మీ విష్ణుమూర్తి ఎక్కడుండో చూపి అంటే, నాన్నగారు సర్వాంతర్యామి మా దేవుడు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తానని చెప్తాడు భక్త ప్రహ్లాదు. అందుగలడు ఇందు లేడని సందేహము వలదు ఎందెందు ఎతికినా అందేగలడు అంటాడు. అప్పుడు స్తంభంలో ఉంటాడు అంటాడు. గద్ద తీసుకొని కొడితే నరసింహస్వామి అవతారం ఎత్తేసి, బలా నా శత్రువును నువ్వు చూపించినవురా ఇన్న కాళ్ళకి బిడ్డ అని అంటాడు. నీకు శత్రువు కాదు, నీకు ఇవాళ సమాధి కట్టే రోజు వచ్చిందని చెప్పి కడుపులో పేగులు చేసి మెల్ల వేసుకుంటాడు నరసింహస్వామి.
ఎట్ట జరుగుతురా వాడికి ఏంది వరము నాకు ఎక్కడా సాగు లేదని కోరుకుంటాడు. గడపలో గడపలో పెట్టే ఆ భూమి మీద నీళ్ళల్లో ఆకాశం అది ఇది పెట్టి పొట్ట చెలుస్తాడా లేదా? అందువల్ల నేను అనేది ఏంటంటే ఇలా మహిళా దినోత్సవం కాబట్టి నేను చెప్పేదండి, మహిళలకు వందనం, వనితకు వందనం, వాళ్ళ పాదాలకు అభివందనం. మనందరికీ జన్మనిచ్చిన తల్లులు కాబట్టి ఆడతల్లులకి అందరికీ వందనం. అందువల్ల ఏంటంటే సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చదువుకుంటుంటే కోరత్వం వైపు, కురుక్షేత్రం వైపు అడుగులు వేస్తున్నాడు. అందుకే మీకు అర్థం కాల సిద్ధమైన బోర్డు ఎందుకు పెట్టిండా, సిద్ధమైన బోర్డు ఎందుకు పెట్టిండా, మనుషుల్ని తిట్టమని ఎందుకు చెప్తుండా? జగన్మోహన్ రెడ్డి పిచ్చినా కొడుకు కాదు. తిట్టితే ఇప్పుడు మన ఇద్దరం తిట్టుకున్నాం అనుకో రాధాకృష్ణ గారు, ఇద్దరి మధ్య వైషమ్యాలు ఏర్పడి 2 వర్గాలుగా విడిపోతారు. అందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు తిట్టండ్రా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అంటుండేది. అతనేం పిచ్చోడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఎదుటి వ్యక్తిని తిడితే ఇప్పుడు ఒక పారంభోగ ఛానల్ ఉంది హైదరాబాద్లో, ఆ పారంభోగ ఛానల్లో రోజు వాళ్ళ ప్రతినిధులు ఒకరు వచ్చి తిడతా ఉంటారు. సిగ్గు లేకుండా కొంతమంది మెంటర్లు కూర్చొని ఉంటారు ఆడ. అర్థమైందా? నేను చెప్పాల ఛానల్ పేరు మీకు ఎందుకు, అది బూత్ ఛానల్ అని పెట్టుకుంటే బాగుండు. ఆ ఛానల్లో రోజు డిబేట్లు బూత్లే ఉంటాయి, ఇంకేమి ఏం సబ్జెక్ట్ ఉండదు. వాళ్ళు యువజన శ్రామిక రైతు పార్టీ ప్రతినిధులు రోజు తిడతానే ఉంటారు దాంట్లో. అంటే పక్కన వాళ్ళని రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుంది? మనుషులు 2 వర్గాలుగా ఇడిపోతారు. అది కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి. 2 వర్గాలుగా ఇడిపోతే మన ఓట్లు మనకు పడతాయి. మనుషుల్ని ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే మహాబలం అంటారు పెద్దోళ్ళు. ఐకమత్యమే మహాబలం. ఐక్యంగా ఉంటేంది? ఉండకూడదు. మనుషులు కలిసి ఉండకూడదు, మనసులు కలిసి ఉండకూడదు. ఆయనలాగా అందరిని వదిలేయాల. మన జగన్మోహన్ రెడ్డి తల్లిని వదిలేసిండు, చెల్లెళ్ళని వదిలేసిండు, కుటుంబాన్ని వదిలేసిండు, అందరిని వదిలేసిండు కదా. ఆయనలాగా అందరిని వదిలేయాల. కలిసి ఉండకూడదు. కలిసి ఉంటే కలద సుఖము ఉండదు. జగన్మోహన్ రెడ్డి పనికిరాదు. కలిసి ఉంటే కలద సుఖం. విడిగా పోండి, కొట్టుకోండి, ఇడిపోండి, కొట్టుకోండి, ఇడిపోండి, కొట్టుకోండి. ఇది మళ్ళీ ఆయన చెప్తుంటే ఇంకోటి కూడా చెప్తుంటా, పేదలకి పెత్తందారులకి యుద్ధం యుద్ధం క్లాస్ వార్. ఆయనకి క్లాస్ వార్లో వర్గపోరు తెలుగులో చెప్పు. మాంధ్రుడు పోయి ఏల బుట్టితో నాయన పరభాషపై వ్యామోహం ఎట్లా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్పాను సార్. క్లాస్ వార్ అనుకుంటారు ఆయన. క్లాస్ వారా? వర్గపోరే అంటే వాడిని కోరుకుంటుండు. 2 వర్గాలుగా ఇడిపోండ్రా. బైబిల్ బుక్ వాళ్ళు ఒక పక్కకి, భగవద్గీత వాళ్ళు ఒక పక్కకి, బైబిల్ బుక్ ఒక పక్కకి, ఖురాన్ ఒక పక్కకి, బైబిల్ బుక్ ఒక పక్కకి, తర్వాత సిక్కులుంటే ప్రబంధం ఒక పక్కటి, బైబిల్ బుక్ ఒక పక్క, బుద్ధులుగా ఎవరు వాళ్ళు ఇడిపోండ్రా అంటుండో. ఇడిపోవటం కాదు, మంచి ఎక్కడున్నా స్వీకరించుకోవాలా, కలిసి మెలిసి బ్రతకాల. సమాజంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు మత సామరస్యంతో అందరు కలిసి ఉంటేనే, పిడికిలు బిగిస్తేనే బలం. ఇడిపోయితే ఏళ్తే ఏముండదు, లప్పమే అంతా. ఇప్పుడైనా పిడికిలు బిగిస్తేనే బలంగా ఉంటుంది. గుద్దితే ఇటుక రాయి పగిలిపోతే, పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపోతే, ఏళ్ళతో కన్ను కూడా పడవలేదు. అంటే ఏళ్ళు ఇడిపోతే ఏమవుద్ది? టింగు అంటది, బెనికిపోద్ది, నొప్పి వేసి ఒక 1 రోజులు అవును ఆయుర్వేదం కట్టేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను అంటుండేదండి, యునైటెడ్గా ఉండటం. కుటుంబమైనా కావచ్చు, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, చిన్న చిన్న భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా పొద్దు యునైటెడ్గా ఉండాలి. ఇప్పుడు వాడు బాధ ఏంటంటే, నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఏంది? నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అంటారు. అందుతో గడగడ ఉనికిపోతుండే వారు.